హాయ్ అండి. ఈరోజు తోటకూర మెదుపు తాలింపు ఎలా చేయాలో చూద్దామా. తోటకూర తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి, శుభ్రంగా తినేస్తారండి. అసలు తోటకూర అని కూడా అనుకోరు. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి నేను ఒక కట్ట తోటకూరని శుభ్రంగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని వేసానండి. అందులోకి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కోసి వేసుకోవాలి. అందులోకి ఒక అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. మీరు కారం చూసుకొని వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 2 స్పూన్ల కారం కూడా వేసుకున్న తర్వాత మనం చిన్న చింతపండు పిక్కను కూడా వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఒక గ్లాస్ వాటర్ని కూడా పోసుకోవాలి తోటకూర మునిగేంత వరకు. ఎలాగైనా తోటకూరలో వాటర్ ఉంటుంది కదండి, అందుకే నేను ఒక గ్లాస్ పోసుకున్నాను. 3 విజిల్స్ రానిస్తే చక్కగా తోటకూర మనం పోసిన వాటర్కి చక్కగా మగ్గిపోయి ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దాంట్లోకి మనం మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. దాన్ని శుభ్రంగా పప్పు గుత్తి పెట్టి చక్కగా మెత్తగా మెదిపేయాలండి. అలా మెదిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి ఒక గిన్నె పెట్టి అందులోకి తాలింపుకి నూనె పోసి అందులోకి 5-6 వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసుకోవాలి. అలా కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేగాక అందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే 3 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంగు కూడా వేసుకుందామండి. ఇంగు వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందండి కూరకి, తాలింపుకి కూడాను. ఒకసారి మీరు కూడా వేసి చూడండి. నచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. తాలింపు కొంచెం బాగా ఎర్రగా వేగాక మనం ముందుగా మెదుపు పెట్టింది అందులో పోసేస్తే అంతేనండి, రెడీ అయిపోయింది తోటకూర మెదుపు తాలింపు. ఇలా చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా అందరూ శుభ్రంగా తినేస్తారండి. అసలు తోటకూర అని కూడా తెలియదు. అంతేనండి, ఉంటాను.